పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్లు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డాక్టర్ల భద్రత ప్రభుత్వ బాధ్యత అని నినాదాలు చేస్తూ మహిళా డాక్టర్పై అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై అత్యాచారాలను వెంటనే అరికట్టాలని, వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమలు చేయాలన్నారు. వైద్యుల విషయంలో ప్రభుత్వం ఆలోచించి నూతన చట్టాలను తీసుకొచ్చి వైద్యులకు భద్రత కల్పించాలన్నారు. నేను ఎంత బాధలో ఉన్నానంటే నేను అసలు ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నేను చాలా సాడ్ ఉన్నాను. నేను అసలు మీతో ఏమని మాట్లాడమంటారు? ఈ చదువుకోవడానికి, మీ అందరికీ సేవ చేయడానికి ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు, ఒక సిస్టర్ అవుతారు. ఎవరైనా ఒక ఇంట్లో డాక్టర్ ఉంటే మీకు తెలుస్తుంది. మీ అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ అంటారు, సిస్టర్ అమ్మ అంటారు. అసలు జనాలు క్రూర ముఖం కన్నా ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే డాక్టర్లని, సిస్టర్లని, ఏ ప్రొఫెషన్లో అయినా డ్యూటీలో ఉన్న ఆడవాళ్ళకి ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఆఫీస్లో అబ్యూస్ అయినా ఏమైనా చెప్పుకోవడానికి 10 రూల్స్ ఉన్నాయి. ఆన్ డ్యూటీ డాక్టర్లని, నర్సులని కాపాడడానికి రూల్స్ లేవా? మీ దగ్గర కాన్స్టిట్యూషన్ లేదా? అసలు ఏంటి? క్రూర మృగాల కన్నా హీనంగా తయారవుతుంది ఈ సిస్టమ్. కలకత్తాలో ఏదైతే సంఘటన జరిగిందో, మన సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ పై అత్యాచారం జరగడం, అలాగే హత్య చేయడం చాలా దారుణమైన విషయం, చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిని మేము తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. అలాగే మా లేడీ డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, అలాగే లేడీ శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తేనే మన సర్వీస్ వీళ్ళు ఇంకా భయం లేకుండా ధైర్యంగా పనిచేసి మంచి సర్వీసెస్ ఇవ్వగలరు. అందుకోసం మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ, మాతా శిశు హాస్పిటల్లో కానీ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన డిఎస్పీ గారికి, అలాగే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై